సమయంలోను, అదే మత్తయి 3:16 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద వచ్చినప్పుడు ఆ సమయంలో మనందరం దేవుని యొక్క ప్రియ కుమారులుగా, ప్రియ కుమార్తెలుగా మార్చబడుతున్నాం. ఎంతమంది నేను దేవుని యొక్క కుమారుడిగా, కుమార్తెగా ఉండాలనుకుంటున్నా? ఆమెన్. హల్లెలూయా. పెద్దగా చెప్పండి అమ్మా. చూడటానికి ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు, మగవాళ్లే బాగా హల్లోయ చెబుతున్నారు. ఆమెన్. వెనకటి రోజుల్లో బాగా హల్లోయ చెప్పేది అందరూ ఆడవాళ్ళు. ఈ రోజున ఆడవాళ్ళేమో వెనక్కి వెళ్ళిపోతున్నారు, మగవాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ సంఘంలో కూడా ఎక్కువ మంది ఆడవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. సో తారతమ్యం లేని ఒకే ఒక దేవుడు, పక్షపాతం లేని ఒకే ఒక దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అపోస్తలులు 10:34 ఆయనే యేసుక్రీస్తు ప్రభు. మనందరి జీవితాలు ఈ ఉదయకాలంలో మీరు ఒక తీర్మానం, ఆ వెలుగైన దేవుని రాజ్యములో నేను ఉన్నాను కనుక ఆయన శక్తి నాకు కావాలి, ఆ వెలుగులో నేను నడవాలి, ఆ వెలుగు ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం నేను నా కుటుంబం పొందుకోవాలి, ఆ వెలుగు రాజ్యములో నేను వారసుడిగా బ్రతకాలి, ఆ వెలుగు రాజ్యములో నేను వారసురాలుగా బ్రతకాలి. దేవుని వాక్యం అనే వెలుగులో నేను జీవించబోతున్నాను చెప్పేవారు ఆమె చెప్పండి. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం చెబుతూనే ఉండండి. హల్లెలూయా.